హే, చెప్పకుండా బయటకెందుకు వెళ్ళావు? ఎవరు చెప్పెళ్ళాలి? ఏదో పూర్తిగా పెళ్ళం అయిపోయినట్టు పెత్తనం చెలాయిస్తున్నావు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నువ్వు అసలు నన్ను లవ్ చేయలేదు. నీకు కావాల్సింది ఇదే. చచ్చిపోయే ఫ్యామిలీ, ఎమోషనలీ వల్నరబుల్ అని, ఇంకా ఈజీ అని పెళ్లి చేసుకున్నట్టు డ్రామా ఆడావు. మా పెద్దమ్మ రూల్ పెట్టేసరికి కోరిక తీరక చావడం ఇష్టం లేక, మధ్యలో పారిపోలేక ఏదో చేసి అందరి మనసులు మార్చి టైం ఎక్స్టెండ్ చేసుకోవాలని. ఎందుకింత న్యూసెన్స్? యూ కెన్ జస్ట్ ఫక్ మీ అండ్ లీవ్ నౌ. అవునే, నాకు అప్పుడే చావాలని లేదు. మొత్తం లైఫ్ బ్రతకాలని ఉంది నీతోనే. అండ్ ఎస్, ఐ వాంట్ టు ఫక్ యూ ఎవ్రీ డే త్రూ అవుట్ లైఫ్. మనం పిల్లల్ని కని వాళ్ళకి పెళ్ళుళ్ళై మన ముసలోళ్ళై చచ్చే వరకు నీతోనే. ఐ వాంట్ డూ ఇట్. ఇదేం తప్ప? అరే, కలిసి చావడం తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చావు, కలిసి బ్రతుకుండడం తెలిసినట్లు లేదు నీకు. పోవే పిచ్చముండా. వైఫ్తో మాట్లాడేటప్పుడు భాష మర్యాదగా ఉండాలి. పొరా, ఇంకోసారి ముండగిండా అన్నావంటే హస్బెండ్ అని కూడా చూడను. 3 feet రాసుకున్నావా? ముందు జరపండి. బా, అలా లాగకు బావా, ఆ సౌండ్ ఇరిటేషన్. సారీ, పనిచేస్తున్నా కదా, సరదానా నాకేమైనా? ఏంటి సిరి నువ్వు కూడా? హాయ్, మళ్ళీ వస్తున్నాడు చూడు. ఇంకా చల్లారలేదా? నా హైట్ 6 feet, సీలింగ్ ముడి నుండి తాడుకి 1/2 feet, ఆ మెడ చుట్టూకి ఒక 1/2 feet, సో తాడు 4 feet తీసుకుంటే సరిపోతుంది. మీ హైట్ ఓకే అండి, మరి మాకు నాకు పెద్ద స్టూల్ కావాలి డాడీ. అత్తగారు, స్టూల్స్ డిఫరెంట్ సైజ్ చేయించినా లేక ఒకే హైట్ చేయించి ఒకదాని మీద ఒకటి వేద్దామా? అవును, స్టూల్స్ అని సేమ్ హైట్ పెట్టుకొని రోప్ లెంత్ మార్చుకోవచ్చు కదా అన్నయ్య గారు. కరెక్టే, ఈ ఐడియా నాకు రాలేదు సుమి. మాస్టర్స్ చదువు బాగానే గిట్టుబాటైంది. నెక్స్ట్ నీదే, తొయ్యరా. అలా లాగకు బావా, ఆ సౌండ్ ఇరిటేషన్. సరే తమ్ముడు, చూసింది చాలు, వచ్చి కొలతలు తీసుకో. అన్నీ సెట్ అవుతాయి గారు. శనివారం రాత్రి కల్లా స్టూల్స్ తాళ్ళు మొత్తం తెచ్చేస్తాను. ఊరికే టైం వేస్ట్ చేయొద్దండి. ముహూర్తం లాస్ట్ మినిట్లో టెన్షన్ వద్దు, రేపే తెచ్చేయండి. సరే అత్తయ్య గారు. హే చెయ్యి, మాట్లాడచ్చు కదా. చెప్పు. సారీ చెప్తున్నాగా. మీరు టెన్షన్ పడకండి అత్తయ్య, అన్ని టైంకి అయిపోతాయి. హేమంత్, తాడు సైజు కొంచెం పెద్దగా ఉండాలి, లేకపోతే నా నెక్కి సెట్ అవ్వదు. చచ్చే ముందు కూడా సోక్కేం తక్కువ లేదు. పిల్లలు ఎక్కడా? ఉన్నారులేండి, లోపల ఆడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారే? ఏదో టైం లెక్కేటే ఆట. Hey, శౌర్య! డోంట్ డిస్టర్బ్. ఇంకా 4 seconds ఆగు. Hey, సిరి, ఒకసారి పట్టుకో. శౌర్య, 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 శౌర్య. శౌర్య, హాయ్ శౌర్య? శౌర్య. ఏం కాలేదు, స్టిల్ బ్రీతింగ్. శౌర్య, అండి, శౌర్య ఏమైంది? హాస్పిటల్. అక్కడ అడిగితే ఏం చెప్తా తమ్ముడు? పోలీస్ కేసు అవుతుంది. అందుకని వదిలేస్తామా? ఇంకో 10 నిమిషాలు ఆక్సిజన్ పెట్టకపోతే కష్టం. నేను తీసుకెళ్తున్నాను, వచ్చేవాళ్ళు రండి, ఆపితే బాగోదు. సొంత ఫ్యామిలీ అనుకో చూడు. శౌర్య, శౌర్య, హేమంత్ ఆగు, నేను వస్తున్నా. నిజం చెప్పు,
చైత్రతో సూసైడ్ కోసం వచ్చావా? చైత్రను సేవ్ చేయడానికి వచ్చావా? నన్ను కూడా సేవ్ చేస్తావా? మా అక్కని, మమ్మీని, తమ్ముడిని, మమ్మల్ని అందరినీ ప్లీజ్ సేవ్ అస్. వెళ్ళి కాఫీ తెస్తా. సార్ మీరేంటి ఇక్కడ? On my work. సిరి ఒక నిమిషం. యా షూర్. ఆ అమ్మాయేనా? నో తన సిస్టర్, నాకు సిస్టర్ లా అవుతుంది. ఏంటయ్యా పెళ్లి చేసుకున్నావా? మీరే చెప్పారు కదా సార్, వాళ్ళు బయట వాళ్ళ మాటలు వినరు అనేసి. అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ మెంబర్ అయిపోయా. పెద్ద రిస్క్ తీసుకున్నావు. ఎనీవే హౌస్ ఇట్ గోయింగ్? ఏం గోయింగ్ సార్, ఏమీ అర్థం కావట్లేదు. సైన్స్కి లాజిక్కి అందకుండా అక్కడ ఏదో జరుగుతుంది. కలిసి ఉందాం రా కాంజరింగ్ సినిమాలు కలిపి చూసినట్లు అనిపిస్తుంది. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆన్సర్ దొరకడం లేదంటే క్వశ్చన్ సరిగా చదవట్లేదేమో చూసుకో. అంటే వీళ్ళ మైండ్ని కంట్రోల్ చేసే మనిషి ఎవరు అని ఆలోచిస్తున్నావు కదా. అసలు ఎవరైనా ఎందుకు చేస్తున్నారని, వీళ్ళ మాస్ సూసైడ్ వల్ల ఎవరికైనా లాభం ఉంటుందా అని ఒక్కసారైనా ఆలోచించావా? లాభమా? ఎవరికి? సరే, ఎవరికనేది కూడా తర్వాత. అసలు ఆ లాభం ఏమై ఉండొచ్చు? వీళ్ళు చచ్చిపోతే ఎవరికైనా పగ తీరుతుందా? డబ్బుల కోసమా? లేక ఏమైనా ఆస్తి కలిసి వస్తుందా? జస్ట్ థింక్ ఆల్ పాసిబిలిటీస్. షిట్ బా ఛ, మిమ్మల్ని ముందే కలిసి ఉండాల్సింది. ఏది ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది. ఓకే, సార్ ఆల్ ద బెస్ట్.